ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మనం ట్రంప్ గురించి మాట్లాడుకుంటే అసలు ప్రతి వీడియోలో ట్రంప్ గురించి వస్తుంది. బాలాజీ శ్రీనివాసన్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేశారు. ఆయన న్యూయార్క్లో పుట్టి సింగపూర్ సిటిజన్షిప్ పొంది ఇప్పుడు అక్కడ దాన్ని మొత్తానికి రద్దు చేసుకొని తిరిగి వచ్చేస్తున్నారంట ఇండియాకి. ఏంటి రీజన్ అంటే అక్కడ ఉన్నటువంటి రూల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమీ బాగాలేదు. ట్రంప్ ఉన్నటువంటి ఈ టైంలో ఉండలేకపోతున్నాము, ఎవరు ఇండియన్స్ రావద్దు అమెరికా అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు ఆయన. అంటే అక్కడ సిటిజన్షిప్ పొందిన ఆయనే వదిలేసుకుని వచ్చేస్తున్నారు అని అంటే మరి ఎంత కఠినంగా ఉన్నాయా? మరి ఇంకా మన వాళ్ళు చాలా మంది వెళ్తున్నారు కదా, ఏదేమైనా అమెరికా వెళ్ళి అక్కడ పడిపోవాలని అనుకుంటున్నారు. ఒక్కసారి మన దాని గురించి మాట్లాడుకుంటే, అక్కడ ఒక బిజినెస్ మ్యాన్ అక్కడ ఒక మంచి సెటిల్ అయిపోయాడు. అతను సెటిల్ అయ్యి ఇప్పుడు మనం చూసుకుంటే సెటిల్ అయిన వాళ్ళ లైఫ్ చాలా లగ్జరీగా ఉంటుంది అక్కడ. మనం కంపేర్ చేసుకుంటే జాబ్ మీద వెళ్ళిన వాళ్ళు లేకపోతే స్టూడెంట్ వాళ్ళు కంపేర్ చేసుకుంటే అక్కడ ఒక కంపెనీయే పెట్టాడు ఆయన. ఆయననే అంత లగ్జరీ ఉన్న ఆయన రిటర్న్ వచ్చేసినాడు అంటే అక్కడ పరిస్థితి ఎంత క్రిటికల్ ఉందో మనం ఆలోచించుకోవచ్చు. అంటే అక్కడ రూల్స్ కానీ లేకపోతే వే ఆఫ్ లీవింగ్ కానీ అవన్నీ కూడా ఆయన తట్టుకోలేక ఇండియాకి రిటర్న్ రావడం జరుగుతుంది. ఇప్పుడు అంత లగ్జరీ లైఫ్ ఉన్న ఆయనే వచ్చేస్తున్నారంటే మన వాళ్ళు ఎంత కష్టపడి అక్కడికి వెళ్తున్నారో, ఎంత కష్టంతో అక్కడ ఉంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మన టెక్కీస్ కానీ స్టూడెంట్స్ కానీ అంటే అంత ప్రెషర్, అంత లగ్జరీ కంపెనీ పెట్టిన కంపెనీ ఓనరే తట్టుకోలేక వచ్చేస్తున్నారు. పెద్ద బిజినెస్ మ్యాన్, అంత రెవెన్యూ చూసిన అతను మన వాళ్ళు కొన్ని డాలర్స్కి వర్క్ చేస్తున్నారు అక్కడ. అంటే వాళ్ళు పాపం ఎంత స్ట్రెస్ అయ్యి ఉంటారో, ఎంత ఎవరికి చెప్పుకోలేక, అంటే అటు రాలేక అక్కడ ఉండలేక చాలా ఇబ్బంది పడుకుంటూ ఇంకా నడిపియాలి అన్నట్టే నడిపిస్తున్నారు వాళ్ళు అక్కడ. అంటే ఇక్కడ నుంచి వెళ్ళారు కదా, ఓ పక్కన పరువు, ఓ పక్క మనీ డెప్ట్ చేసి వెళ్తారు. మళ్ళీ అక్కడిక్కడ తీసుకుని లోన్లు పెట్టుకుని వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు గొప్పలు చెప్పుకుని వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇది ఏదేమైనా ఇక్కడే ఉండాలి, మనం తిరిగి వెళ్ళకూడదు అనే ఆలోచనతో కూడా అక్కడ ఉండిపోతారు. అయితే మనం ఈయనను చూస్తే ఇప్పుడు అంత బిజినెస్ మ్యాన్ అయ్యుండి కూడా అంత సిటిజన్షిప్ వదిలేసుకొని వచ్చేస్తున్నాడు అంటే అక్కడ రూల్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించవచ్చు. వీసా రూల్స్ కానీ ఇప్పుడు అంతే కదా, మనం రోజుకు ఒక అప్డేట్ చూస్తున్నాం ట్రంప్ వచ్చినప్పటి నుంచి. అంటే వీసా అనే కాదు కానీ వాళ్ళు ఉండే అంటే సిటిజన్షిప్ కానీ అంటే వాళ్ళు ఉండే కల్చర్ కానీ అవన్నీ కూడా నచ్చకపోవచ్చు. బేసికల్ గా మన ఇండియన్స్ కి ఏంటంటే మనది ఒకటి ఉంటుంది, మన కల్చర్ మన వాళ్ళకే కాదు వేరే కంట్రీస్ కూడా మన కల్చర్ ని చాలా నచ్చుతారు వాళ్ళకి. సో మేబీ ఆయనకి అది నచ్చలేదేమో. మేబీ మన ఇండియన్ ఆయన అక్కడ ఉన్నా కానీ మేబీ మన ఇండియన్కి రావాలి, ఇండియాలో సెటిల్ అవ్వాలి అంటే ఇదంతా ఎందుకు ఇంత ప్రెషర్, ఇవన్నీ కొత్త కొత్త రూల్స్, తనకి అలాంటి ఏం ఫీలింగ్ వచ్చినా తను అందుకని మళ్ళీ రిటర్న్ ఇండియాలో వచ్చి సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నాను. తను వదిలేసి వచ్చేస్తే పర్వాలేదు, ఎవరిని రావద్దు అని చెప్పారు చూసారు, డోంట్ కమ్ టు అమెరికా అని చెప్పేసి ఇండియన్స్ ఎవరు రావద్దు అని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఒకసారి? అది మన స్టూడెంట్స్ కి కానీ మన ఇండియన్ టెక్కిక్స్ కానీ ఒక కనువిప్పు అనుకోవచ్చు, కళ్ళు తెరుచుకోవాల్సిన టైం అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు అంత కంపెనీ ఓనరే రావద్దు అంటున్నారు మిమ్మల్ని, మన వాళ్ళేమో లేదు మేము వెళ్తామని. ఇప్పుడు మనకి వీసా స్లాట్సే లేవు, స్లాట్స్ కోసం ఎదురు చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఇప్పుడు అక్కడ అంత వెయిట్ చేసే కన్నా మన ఇండియాలో జాబ్ తెచ్చుకోవచ్చు కదా. ఇండియాలో ఉండి మన ఇప్పుడు ఇండియాలో ఉండి వర్క్ చేస్తుంటే మీరు మీ కంట్రీకి సర్వ్ చేసినట్టు కూడా, మీరు ఉండి గవర్నమెంట్లో చేసిందనే కాదు, మీరు నార్మల్ సాఫ్ట్వేర్ కానీ నాన్ ఐటీ చేసినా కానీ మీరు కంపెనీని ఒక స్టెప్ ముందుకి, కంపెనీతో పాటు కంట్రీని కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తున్నట్టే. మీరు ఓన్లీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారే కాదు, నాన్ ఐటీ సాఫ్ట్వేర్ ఏ చేసినా కానీ కంపెనీకి ప్లస్ కంట్రీకి కూడా మీరు సర్వ్ చేస్తున్నట్టే. అమెరికా వెళ్తున్నారు అని అంటే మన దగ్గర అవకాశాలు లేక వెళ్తున్నారు అని అనుకోవచ్చా? అలా అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళకి అమెరికా అంటే ఒక లగ్జరీ, అంటే ఒక గొప్ప ఏదో సాధించినాము. మా కొడుకు యుఎస్ లో ఉంది, మా పాప యుఎస్ ఏం చేస్తున్నా అక్కడ ఉండాలి అనుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్ళినాక చాలా డార్క్ సైడ్ ఉంది. అంటే మనం కొన్నిసార్లు చూసినాం, కొన్ని వీడియోస్ రిలీజ్ అయినాయి, పిల్లలు ఉండలేక వీడియోస్ షూట్ చేసి మేము ఉండలేకపోతున్నాం అంటే చాలా మంది కూడా మేము ఉండలేము, మీరు ఎవరు రావద్దు, ఇక్కడ అనుకున్నంత అనుకూలంగా లేదు, జాబ్స్ లేవు, సరిగ్గా టైంకి ఫుడ్ పెట్టడం లేదు, అంటే మార్నింగ్ ఎప్పుడు వచ్చి నైట్ ఇంటికి వస్తే ఎవరు వండి పెట్టరు, మాకు ఫ్రోజన్ ఫుడ్ హీట్ చేసుకొని తినాల్సి వస్తుంది, అంటే అంత మిస్ అవుతామని చాలా ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ ఉన్నాయి మనకి అక్కడ వర్క్ చేసిన వాళ్ళు కానీ స్టూడెంట్స్వి కానీ. సో అవన్నీ చూసి కూడా మన వాళ్ళు మళ్ళీ కూడా వెళ్తారు. అదే ఇక్కడ ఉంటే మీ ఫ్యామిలీకి దగ్గర ఉంటారు, మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు మీ ఫ్యామిలీస్కి ఎవరైనా బాగాలేకపోతే అంత దూరం నుంచి రాలేరు కదా మీరు,
వీడియో కాల్ చూసుకుంటారు. ఇప్పుడు మనం ఏమైనా ఎక్స్పైర్ అయినా కానీ అక్కడ ఉన్న వాళ్ళు వీడియో కాలే చేసి చూసుకుంటున్నారు. అదే ఇక్కడ ఉంటే దగ్గరికి వెళ్ళి చివరి చూపు చూసుకునే అవకాశం ఉంటుంది, మీ పేరెంట్స్ని దగ్గరుండి చూసుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ అక్కడ ఉన్నంత స్ట్రెస్ ఇక్కడ ఉండదు మనకి. ఇప్పుడు మనం లే ఆఫ్స్ చూస్తున్నాము, ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయని చూస్తున్నాము. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే ఇప్పుడు ఈ ఎన్ఆర్ఎస్ ఎవరైతే అక్కడ సెటిల్ అయి ఉన్నారో వాళ్ళు కూడా తిరిగి రావడం అనేది చూస్తున్నాం. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకే కాకుండా అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ ఉద్యోగాలు చేస్తూ బిజినెస్ మ్యాన్లు అయ్యి అంత సంపాదించి కూడా వాళ్ళు కూడా తిరిగి వచ్చేస్తున్నారు. అంటే ట్రంప్ చేస్తున్నటువంటి పనులు అంత దారుణంగా ఉన్నాయి అనుకోవచ్చు. అంతే కదా, అక్కడ వాళ్ళకి నచ్చకనే కదా ఇక్కడికి వస్తున్నారు. వద్దు మా ఇండియానే మాకు ముద్దు అని ఇండియాకి వచ్చేస్తున్నారు. అంటే అక్కడ మనం చూసినాం వర్క్ వీజ్ అంటే వాళ్ళకి పర్టికులర్ గా చిన్న మిస్టేక్ దొరికినా గానీ చాలా ట్రబుల్ చేస్తున్నారు. అదొక మెయిన్ రీజన్. ఇప్పుడు ఏంటంటే మన కంట్రీలో కూడా చాలా మంది వేరే కంట్రీస్ వాళ్ళు ఉన్నారు, ఏదో ఒకటి చూస్తారు, ఒక చిన్న మిస్టేక్ అయితే ఇట్లా కొంచెం యాక్షన్ తీసుకున్నారు. కానీ అక్కడ మీరు ఒక్కసారి దొరికితే డైరెక్ట్ జైలుకే. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఇంకా ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా స్ట్రిక్ట్ చేశారు. సో అందుకే అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఎందుకు ఇదంతా మన కంట్రీలో ఎంత స్వేచ్ఛ ఉంటుంది, మన కంట్రీకి వెళ్ళిపోదామని అందరూ మళ్ళీ ఇండియాకి వచ్చేస్తున్నారు. సో ఏదేమైనా బాలాజీ శ్రీనివాస్ గారి స్టేట్మెంట్ అమెరికా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక ఏమంటారు కనువిప్పు అనే అనుకోవచ్చు. ఖచ్చితంగా మన వాళ్ళు చూసి, అంటే పేరెంట్స్ తో పాటు పిల్లలు కూడా చూసి అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. జాబ్స్ అని వెళ్తున్నప్పుడు ఇప్పుడు అసలు జాబ్స్ అంతా లేవు, చాలా తక్కువ ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళే జాబ్స్ కోసం ఇబ్బంది పడుతున్నారు. సో మన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఇబ్బంది, అదేదో ఇక్కడ కొంచెం ఇబ్బంది పడి కొన్ని జాబ్ తెచ్చుకుంటే అయిపోతుంది కదా, అంత అమౌంట్ పెట్టి మరి ఇబ్బందులు కొన్ని తెచ్చుకుంటున్నారు మన వాళ్ళు. థ్యాంక్ యూ.